దేవుని వాక్యములో నుండి హోషేయ 14వ అధ్యాయము. మనకి టైం లేదు కానీ ఈరోజు కొంచెం లేట్గా నడుస్తూ ఉంది. బట్ ఈ అధ్యాయం అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అది మొట్టమొదటిగా మనం చూసినట్లయితే రిటర్న్ అంటే దాని అర్థం ఏంటి? రిటర్న్ అంటే వెళ్ళిపోయాము, మళ్ళీ వెనక్కి తిరగడం, అంతే కదా. సో ఇక్కడ దాంతో ఇంగ్లీష్లో అయితే రిటర్న్ ఓ ఇజ్రాయెల్ అని స్టార్ట్ అవుతుంది. సో తెలుగులో ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీవు నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. సో ఇక్కడ ఫస్ట్ మనం చూడాల్సింది యెహోవా తట్టు తిరగడం. అంటే యెహోవా తట్టు నుండి మనము వేరే తట్టు తిరిగిపోయాం. అది దేని తట్టు పర్సనల్గా మనము తిరిగాము అనేది వ్యక్తిగతంగా మనం ఆలోచించుకోవాలి. సో నేను చెప్పను, అది మీకు తెలుసు. మీరు దేవుని నుండి ఎటు తిరిగారు? దేవుని వైపు మన ఫోకస్ అనేది లేకుండా పొద్దుతిరుగుడు పువ్వు ఉంటుంది. ఆ పొద్దుతిరుగుడు పువ్వు ఏం చేస్తుంది? సూర్యుడు ఎటుంటే అటు తిరుగుతూ ఉంటుంది. అలానే కోటి సూర్యుల కాంతిని మించిన యేసయ్య మనకున్నప్పుడు ఆ యేసయ్య వైపే మనము చూచేలాగా మనం ఉండాలి. ఒక్కొక్కసారి మనం ఎక్కడుండి అక్కడే ఆగిపోతాం. పరిస్థితిని బట్టి స్ట్రక్ అయిపోతాం, మన ఇష్యూస్ని బట్టి స్ట్రక్ అయిపోతాం, మన ప్రాబ్లమ్స్ని బట్టి స్ట్రక్ అయిపోతాం. సో దేవునితో పరుగెత్తలేని అనుభవము మన అనుభవము. మన అంటే హ్యూమన్ నేచర్ ఈజ్ లైక్ దాట్. సో కానీ ఇక్కడ పొద్దు తిరుగు అన్ని పువ్వులు ఉంటాయి. ఆ పువ్వులు ఏ పువ్వు సూర్యుని తట్టే తిరుగుతూ ఉంటుందా? తిరగదు. ఒక్క సన్ఫ్లవర్ మాత్రమే అది సూర్యుడు ఎటు వెళ్తే అటు తిరుగుతూ ఉంటుంది అనమాట. సో మన లైఫ్ కూడా ఒక సన్ఫ్లవర్ లాగా ఉండాలి. మన సూర్యుడు క్రీస్తు. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనము క్రీస్తు వైపే చూస్తూ ఉండాలి. మనం ఎప్పుడైతే క్రీస్తు వైపు చూడకుండా, క్రీస్తులో నిలిచి ఉండకుండా, క్రీస్తులో జీవించకుండా మనము మన యొక్క ఇష్యూస్ వైపు, మన ప్రాబ్లమ్స్ వైపు మనం తిరుగుతామో అప్పుడు మన లైఫ్ చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది మనకి, వెరీ టఫ్. ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది? ఎందుకో నీ లైఫ్ ఎలా అయిపోయింది అంటే నీవు క్రీస్తు వైపు చూడట్లేదు కనుక. ఇట్స్ వెరీ సింపుల్. క్రీస్తు వైపు మనం చూసినప్పుడు మన లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అబ్బా, ఎంత కాలం నుండి అక్క క్రీస్తు వైపే చూస్తున్నాం, ఎక్కడ బ్యూటిఫుల్గా ఉందక్క అనొచ్చు. అసలు బ్యూటీ అంటే ఏంటి అనేది అర్థం చేసుకుంటే అప్పుడు ఆ బ్యూటీ ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ బ్యూటీని అర్థం చేసుకోలేనప్పుడు మన వ్యూలో, మన ఉద్దేశంలో, మన విధానంలో ఇది బ్యూటీ అనుకున్నప్పుడు ఆ బ్యూటీని ప్రభు నీకు చూపించినప్పుడు అప్పుడు నువ్వేమంటావంటే, ఎంతో కాలము నుండి నేను ప్రభువుని వెంబడిస్తున్నాను, ఆ బ్యూటిఫుల్ లైఫ్ నాకు రాలేదు అంటారు. కానీ ఆ బ్యూటీ, ఆ హెవెన్లీ బ్యూటీ అంటే ఏంటో మనం అర్థం చేసుకున్నప్పుడు, ఎర్త్లీ బ్యూటీస్ మనకి లేకపోయినా, ఎర్త్లీ థింగ్స్ మన లైఫ్లో ఎక్స్క్లూడ్ అయిపోయినా, బట్ హెవెన్లీ బ్యూటీ అనేది మనం ఎంజాయ్ చేస్తాము. సో వై వీఆర్ నాట్ ఏబుల్ టు సాటిస్ఫై అంటే మన యొక్క ఆ పర్సెప్షన్ అనేది కంప్లీట్లీ రాంగ్ ఉంది. ఎర్త్లీ థింగ్స్ మనకు ఉంటేనే అది బ్యూటీ లైఫ్ అనుకుంటున్నాము, కానీ మనకు ఒక అండర్స్టాండింగ్ అనేది లేనందువల్ల మనము రాంగ్ వేస్లోకి మనము డీవియేట్ అయిపోతూ ఉన్నాము. కాబట్టి ఎక్కడ నీవు లోకము తట్టు తిరిగావో, ఇక్కడైతే పాపము తట్టు తిరిగావో, ఆ పాపమును విడిచి నౌ టర్న్ టువర్డ్స్ గాడ్ అని ఇక్కడ దేవుని వాక్యము ఈ ఉదయ కాలంలో మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. ఫస్ట్ పాయింట్ మీరు ఆలోచించుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత.
మీకు చెప్తూ ఉండగానే మీ మైండ్లో వస్తుంది ఎక్కడ దేవుణ్ణి కాకుండా దేని మీద నీ ఫోకస్ నిలిపేవు అనేది నీకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు దాన్ని నోట్ డౌన్ చేసుకొని గో హోమ్ అండ్ ప్రే ఎవ్రీ డే. కాబట్టి మీరు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. రెండవది వచ్చినట్లయితే మాటలు సిద్ధపరుచుకొని దేవుని తట్టు తిరుగు అన్నారు, కానీ ఇక్కడ మాటలు సిద్ధపరుచుకోవాలి. So we have to prepare our words when you come to the Lord. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన మాటల్ని సిద్ధపరచుకోకుండా ఏదో వేగ్గా వచ్చేస్తామండి మందిరానికి లేదా ప్రార్థించడానికి. ఒక్కొక్కసారి నేను మొన్న మార్నింగ్ వాక్ చేస్తూ ప్రేయర్ చేస్తా ఉన్నాను హాల్లో. చేస్తూ ప్రభా 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 స్తుతులయ్య అంటూ ఉన్నా. కాసేపటికి రియలైజ్ అయ్యాను, వాట్ యామ్ ఐ ప్రేయింగ్? No. Okay, I am praising God for what? అందుకని మన ప్రార్థన అది సిద్ధపరిచి, దేవాతి దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, అరే హీస్ సుప్రీం పవర్, ఆయనతో మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలు ఎలా సిద్ధపరుచుకొని ఆయన దగ్గరకు వెళ్ళాలి? అలా వెళ్ళిపోతాం నిద్రలోకి కదా. మళ్ళీ పైగా అనుకో, నో, అలాంటప్పుడు ప్రేయర్ చేయడం మానేయి. ఒక మినిస్టర్ దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు అలానే నిద్రపోతూ మాట్లాడతావా? ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటే నువ్వు అలా నిద్రపోతూ మాట్లాడతావా? నీ బాస్ దగ్గర ఉన్నప్పుడు నువ్వు అలా నిద్రపోతూ మాట్లాడతావా? అంటే మనం దేవుణ్ణి ఎంత చీప్గా అలా పక్కన పెట్టేస్తున్నామో మనము ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అరే వీఆర్ క్రిస్టియన్స్, ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పుకుంటూ ఆ వాల్యూస్ అనేవి కంప్లీట్ గా మనలో డిస్ట్రాయ్. వెంటనే నేను అయ్యా ప్రభా క్షమించు, ఏదో వల్లిస్తున్నాను నోటితో, బట్ నా మనస్సు నీ మీద ఫోకస్ అయ్యి కంప్లీట్ గా నీ మీద ఫోకస్ అయ్యలేదు. ఐఎమ్ సారీ అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ ప్రాపర్లీ. ఏది పడితే అది ఉచ్చరించడం కాదండి, ఏది పడితే అది మాట్లాడడం కాదండి. వీ హ్యావ్ టు ప్రిపేర్. మన వాక్యాన్ని ప్రిపేర్ చేసుకొని సిద్ధపరిచి, మన మాటలు సిద్ధపరిచి, మన ప్రార్థనను సిద్ధపరిచి, ప్రభుతో మాట్లాడే ప్రతి మాట కేర్ఫుల్ గా జాగ్రత్తగా మనము మాట్లాడాలి. మన తోటి వ్యక్తితో మాట్లాడే మాటే జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంటే, కోపములో మాట్లాడే మాటే జాగ్రత్తగా రానిమ్మని చెప్తుంటే, మరి దేవాతి దేవునితో మాట్లాడే మాట ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వాక్యం మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, ఆయన యొద్దకు తిరగమని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. తర్వాత మా పాపములన్నిటినీ, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇక్కడ ఏం చెప్తుందంటే, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభా నిన్ను విడిచి నేను తిరిగిపోయాను, నిన్ను విడిచి పాపము తట్టు తిరిగానయ్యా, నిన్ను విడిచి లోకము తట్టు తిరిగానయ్యా, నన్ను నా పాపములు పరిహరింపుము, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఆ క్షమాపణ అనేది లోపల నుండి రియలైజేషన్ లో నుండి అవగాహనతో కూడిన పశ్చాత్తాపము మనకి రావాలండి. క్షమించు ప్రభా, క్షమించు ప్రభా. యు విల్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ బట్ యు గో అండ్ డూ ఇట్ అగైన్. అంటే నువ్వు రియలైజ్ అవ్వలేదు. మనము రియల్లీ దేవునికి సారీ అని చెప్పాము అంటే, క్షమించు అనే మాట మనము పలికేమో అంటే, మరలా మన ఈ బాడీలో ప్రాణము ఉన్నంత వరకు తిరిగి ఆ తప్పు మరలా చెయ్యము. దట్ ఈస్ ట్రూ సారీ. అందుకే సిద్ధపడి ఆయన తట్టు తిరిగి నన్ను క్షమించు అని మనము పలకవలసి ఉన్నది. బాబీ వినాలి అని పలకవలసి ఉన్నది.
ఎలా ఉంది నీ క్షమాపణ? ఊరికే క్షమించు 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 అని వల్లించొద్దు దయచేసి. Why God has to forgive us? And we are supposed to understand only He can forgive. Only He can give the power not to do mistake again. ఆ పవర్ఫుల్ గాడ్ దగ్గరికి వెళ్ళి క్షమించు అని అడుగుతున్నాము అని అది అర్థం చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి నా పాపమును పరిహరించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. తర్వాత సాక్రిఫైస్ చేయాలి. ఏమి సాక్రిఫైస్ చేయమంటుందండి? మనకి తరతరాల నుంచి సాక్రిఫైస్ చేస్తున్నారు. ఎడ్లనో లేకపోతే దహన బలులను ఉంటాయి. మన పాత నిబంధనలో చూస్తే ఎన్నో రకాలైన బలులను మనం చూస్తూ ఉంటాము. దేనికి ఏ యానిమల్ని, ఏ బర్డ్ ని బలివ్వాలో మనకి అక్కడ చెప్పబడింది. కానీ ఇక్కడ తేటగా మనకి కనబడుతూ ఉంది. ఏమి బలి ఇవ్వాలట? ఎడ్లకు బదులుగా నా పెదవులను నీకు బలిస్తున్నానయ్యా, నా పెదవులను నీకు అర్పిస్తున్నాను. అబ్బా, ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అండి అది. మన పెదవులను ఆయనకు బలి ఇవ్వాలి అంటే, బలి ఇచ్చిన తర్వాత ఆ యానిమల్ బ్రతికి ఉంటదా? అది చనిపోతుంది, ఇంకా బ్రతికి ఉండదు. నీ లిప్స్ ని ప్రభువుకి బలి ఇస్తే యు డోంట్ స్పీక్ వాట్ ఇట్ కమ్స్ టు యువర్ మైండ్. You don't use your lips as you like it. మనము ఎన్నిసార్లు మన నోటిని నా నోరు నా ఇష్టం, it's my life, I speak like this only, my voice is like that only, this is my nature, I can't change. Whether you want to live with me, live, otherwise you get lost. నేను మారను, నేను ఇంతే. నీకంత బోరింగ్ గా ఉంటే, లేకపోతే నీకంత రఫ్ గా ఉంటే నా వాయిస్ పోవాయి. అదా మన వర్షన్? మన లిప్స్ ని ప్రభువుకి అర్పించినప్పుడు, బలి ఇచ్చినప్పుడు, మరలా ఎన్నడు ప్రభువు సెలవిచ్చిన మాట తప్ప, ప్రభువు దగ్గర నుంచి ఆ రిసీవర్ అనేది ఉంటది. ఆ వర్డ్ ని ప్రభు నుండి రిసీవ్ చేసుకుని అది మన నోటి నుండి మనం పలుకుతాం. How many of you are experienced to take your words from Lord and speak? And we don't speak so much. Our words should be very limited. We don't talk so much. విస్తారమైన మాటలలో. Why do we speak so much? చర్చ్కి వచ్చి కూడా మాట్లాడతాం, చర్చ్కి వచ్చి కూడా గాసిప్ చేస్తాం, చర్చ్కి వచ్చి కూడా వేరే వ్యక్తి గురించి మాట్లాడతావు. పాజిటివ్ గా మొదలు పెడతావు, నెగిటివ్ గా ఎండ్ చేస్తావు. నువ్వు ఒక మనిషిని కరప్ట్ చేసి పంపించేస్తావు మందిరంలో నుండి. ఎంత భయంకరమైన పాపమో ఇతరులను అభ్యంతరపరచడం నీకు తెలుసా? దయచేసి ఆలోచించండి. నీ మాటలు ఎవరిని అభ్యంతరపరచకూడదు. నీ మాటను బట్టి ఎవరు దేవునికి దూరం అవ్వకూడదు, మందిరానికి దూరం అవ్వకూడదు. నేను ఫ్యూ వీక్స్ బ్యాక్ మీకు చెప్పాను, దేవుడిచ్చిన ఉపమానములో పాపం యొక్క తీవ్రత ఎంత అంటే, ఈ చిన్న వాణిలలో ఎవరినైనా అభ్యంతరపరిచినట్లయితే మెడకు తిరుగటు రాయి కట్టి నాడి సముద్రములో పారవేయండి. రాయి కడితే మళ్ళీ వాడు ఈదుకొని రాలేడు. God's judgment is so powerful. ఇతరులను అభ్యంతరపరుస్తున్నావా? నిన్ను బట్టి ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతున్నారేమో ఆలోచించవా? దాని బదులు మాట్లాడకుండా ఉంటే బెటర్ కదా. మాట్లాడకుండా ఉండడము నేర్చుకుందామండి. మన మాటలు లిమిటెడ్ గా ఉండాలి. వెరీ ఫ్యూ. ఇక్కడ నీ పెదవులను దేవునికి అర్పిస్తావా? అదే ప్రభు అడుగుతున్నాడు. ఎడ్లకు బదులు
నీ ఆఫరింగ్ ఇవ్వద్దండి, అవసరమైతే మనై. నీ డబ్బులు ఎవరికి అక్కర్లేదు. నువ్వు డబ్బులు ఇచ్చి, 10వ వంతు ఇచ్చి, కానుకలు ఇచ్చి, అవసరమైతే నీ ప్రాణమును చావడానికి సిద్ధపడినా నీ పెదవుల మీద నీకు జయము లేనప్పుడు ఇవన్నీ నిన్ను నరకానికి తీసుకువెళ్తాయి. కాబట్టి నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క కానుకలు నిన్ను పరలోకానికి తీసుకువెళ్తాయి అనుకుంటున్నారా? నో వే. ఫస్ట్ నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. అలానే దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వద్దని నేను మాట్లాడలేదు. అది దేవునిది. కానీ నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా నీవు ఏవేవో దేవుని కొరకు చేస్తే వాట్ ఈస్ ద యూజ్? ప్లీజ్ థింక్ వన్స్. మనందరం ఇక్కడికి వచ్చాము అంటే దేవునితో ఒక ట్రూ రిలేషన్షిప్లోకి రావాలని కదా. మనం ఇక్కడ ఉన్నాము అంటే ఆయనతో సహజీవనము చెయ్యాలని కదా. ఆయన ఇంటిలో ఆయనతో పాటు నివసించాలి అని కదా. Then we don't live like this, then we can't. దయచేసి ఆలోచన చేయండి. కాబట్టి ఎడ్లకు బదులు మన పెదవులను అర్పించాలి అని ఇక్కడ మనకి తేటగా అర్థమవుతుంది. 5th పాయింట్ వచ్చేసి, నీవు అంగీకరింపదగనివి. థర్డ్ వన్, అశూరియుల చేత ఇక్కడ రియలైజేషన్. నా ఫ్యాన్ వేస్తారా ఎవరన్నా? రియలైజేషన్ అవుతున్నారు ఇక్కడ. ఏంటా రియలైజేషన్ అంటే, అశూరియుల చేత రక్షణ నందగోరము అంటే ఒకప్పుడు వాళ్ళు అశూరియుల యొక్క బలము మీద ఆధారపడ్డారు. ఇటు చూడండి నాన్న, అశూరియుల యొక్క బలము అది చాలా బలమైనటువంటిది. వాళ్ళని జయించగలిగిన వారు అసలు ఉండరండి. అంత బలము కలిగిన వారి బలము మీద వీరు ఆధారపడ్డారు అన్నమాట. నహూములోనో ఎక్కడో ఉంటది, అక్కడ వాళ్ళని రక్షించడానికి 3 ట్రూప్స్ వెళ్తాయి. దేవుడు 3 ట్రూప్స్ని రెడీ చేసి వాళ్ళని మీకు జయమిస్తాను అని చెప్పి అక్కడికి పంపిస్తారు. యూదా వారిని అందులో నుంచి, నినివేలో నుండి విడిపించి అక్కడ మిగిలిన వారిని హతమార్చడానికి 3 ట్రూప్స్ వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. అంత బలమైనటువంటి బలగము. అలాంటి బలము మీద వీరు ఆధారపడి ఉన్నారు. దట్ ఈస్ హౌ యాజ్ ఎ క్రిస్టియన్స్, ఇజ్రాయేలుగా ఉన్న మనము, దేవుని రక్తములో కడగబడిన మనము, క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటున్న మనము ఏ బలము మీద ఆధారపడుతున్నాము? దేవునిని విడిచిపెట్టి. వెరీ సింపుల్ అండి. దేవుడు లేని వారు, దేవుడు లేకుండా వరల్డ్లీగా వాళ్ళు ఎంత ఎత్తుకి ఎదుగుతారో అంత ఎత్తుకి ఎదుగుతారు. కానీ ఇక్కడ కూర్చున్న మనము క్రీస్తు బిడ్డలము. క్రీస్తును వదిలి వాళ్ళకలాగా అశూరుల మీద ఆధారపడితే మనం ఏమవుతామో తెలుసా? ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నామో అంతే ఉంటాము, లేదా అంతకంటే దిగజారిపోతాము. ఎదగడం అనేది జరగదు. ఒకవేళ ఎర్త్లీ థింగ్స్లో మనం ఎదిగినా అది కూడా జరగదు. ఒకవేళ జరిగినా దేవునితో సహవాసాన్ని కోల్పోతాం. బికాస్ వీఆర్ హిస్ చిల్డ్రన్. పక్కింటి పిల్లోడు తప్పు చేస్తే నువ్వు బెత్తం తీసుకొని 4 ఉతకవు, కానీ నీ పిల్లోడు తప్పు చేస్తే 4 పీకుతావు వెన్ ఇట్ ఈస్ రాంగ్ అని. దేవుడు అలా ఎందుకు చేస్తాడండి అనుకొని ఉంటారు ముందు. బికాజ్ వెన్ యు ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ వే, వాళ్ళు ఈ లోకంలో అనుభవిస్తారు, కానీ పరలోక రాజ్యం వారికి దక్కదండి. ఇక్కడ ఆయన మాట మనం వింటే ఇహమందు పరమందు 100 రెట్లు ఫలాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తారు. బికాస్ మనం వెరీ స్టబర్న్ నేచర్ మంది. అందుకే వీ డోంట్ ఒబే గాడ్స్ వర్డ్. ఆ స్టబర్న్ నేచర్ వల్ల మొండోడికి ఏం చేయాలండి? మా ఇంట్లో ఒక మొండి పిల్ల ఉండేది. మేము 5 సిస్టర్స్లో ఒకటి. ఆమెకి ప్రతి మాట వినేది కాదు. ఒళ్ళంతా దెబ్బలు పడిపోయాయి, ఆమెతో పాటు మాకు పడి.
దండం పెట్టేసేవాళ్ళం, డాడీ ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. చాక్ ఉంటుంది కదా, చాక్ పీసులు ఉంటాయి కదా, ఆ పీస్ ఆఫ్ చాక్ని తినేది. తినను అని చెప్పు అనేవాళ్ళు. అది చెప్పేది కాదు. వాళ్ళంతా వాతలు పడిపోయినా తినను అని చెప్పేది కాదు. ఎంత మొండితనమో కదా. అలా ప్రతి విషయము అంతే. ఏదన్నా తనకిష్టం లేని పదార్థం పెట్టి, మా ఇంట్లో ఏంటంటే అన్నీ తినేయాలి, వాళ్ళు ఏది పెడితే అది తినాలి. పచ్చి సొరకాయ, పచ్చి బీరకాయ, పచ్చి వంకాయ ఇచ్చేవాళ్ళు కాదులేండి, ఇలా పచ్చి కూరగాయలన్నీ ఇచ్చేవాళ్ళు, ఏంటేంటో ఇచ్చేవాళ్ళు. అది తినాలంటే మాకు కష్టమయ్యేది, కానీ మేము తినాలి. ఆమె తినను అని మొండికేస్తే ఆ దెబ్బ మమ్మీ డాడీ ఇద్దరు కలిసి కొట్టేవాళ్ళు. మీ ఇళ్లల్లో ఒకళ్ళు కొడితే ఒకళ్ళు పక్కకి లాక్కుంటారు, మా ఇంట్లో అట్లా కాదు, ఇద్దరు కలిసి కొడతారు. తర్వాత కూడా కాళ్ళు పట్టుకొని చిన్ని ప్లీజ్ చిన్ని విను చిన్ని, మేము కూడా దెబ్బలు తినాల్సి వస్తుంది, ఎందుకని దెబ్బలు తింటున్నావంంటే వినేది కాదు. ఇప్పుడు అడుగుతాం, ఎందుకు అంత మొండిగా ఉన్నావు అంటే, ఇప్పుడు మాట్లాడకయన్ని అంటది. ఇప్పుడు ఆమంత జాలి కలిగింది ఎవరుండ్రు? చూసారా ఆ మొండితనము. అందుకనే బైబిల్లో ఒక వాక్యం ఉంది, మూర్ఖుని యొక్క మూర్ఖత్వం అంట రోట్లో వేసి దంచిన గోధుమలతో కలిపి రోట్లో వేసి దంచిన ఈ మూర్ఖత్వం వదలదంట. అంటే దాని సివియారిటీ అంత ఎక్కువ. చూడండి, మనలో ఉన్న మొండితనము, మూర్ఖత్వము, మాట వినని స్వభావము, దేవుని వాక్యానికి లోబడలేని స్వభావము ఎంత మొండిదో. అందుకే దేవుడు ఏ క్రమం వచ్చినా మనం పాటించం. మందిరానికి ఒక క్రమం ఉంటుంది, చర్చ్కి ఆ క్రమాలు పాటించం. మీకు అర్థమయ్యే ఉంటుంది, నేను మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటున్నాను. అర్థమైందా? మిమ్మల్ని హర్ట్ చేయకూడదని. ఓకే, కొన్ని క్రమాలు ఉంటాయి, ఏ క్రమం పాటించము. ఎందుకు పాటించము అంటే తెలుసా? మన మొండితనం. బయటికి సో సాఫ్ట్, ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్ అన్నా, ఓ సో స్వీట్, బట్ యూ డోంట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బీ కేర్ఫుల్, యు ఆర్ వెరీ స్టబర్న్. So many times we are like that. బట్ మన మూర్ఖత్వాన్ని మనం వదిలించుకోవాలి. ఇక్కడ అశ్షూరీయుల చేత రక్షణ అందఘోరము, మేమిక గుర్రములను ఎక్కము, యుద్ధాలు చేయము, రథముల మీద పోము, మేము ప్రభువునే నమ్ముకుంటాము అనే రియలైజేషన్లోనికి వీళ్ళు ఇక్కడ వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. మీరు మాకు దేవుడని ఇక మీదట మా చేతి పనితో మేము చెప్పము. నేను ఎప్పుడు మన చేతి పని, మన నాలెడ్జ్, మన ఎడ్యుకేషన్, మన డిగ్రీలు, మన పొజిషన్, ఇదే మన దైవము. సో వి ఆల్వేస్ డిపెండ్ ఆన్ ఓన్లీ దోస్ థింగ్స్. అందుకని ఇక్కడ మా చేతి పనిని, మనిషి చేసిన చేతి పనిని దేవుడు అని మేము ఇక చెప్పము అనే ఒక రియలైజేషన్లోనికి వాళ్ళు వచ్చారు. యాజ్ ఎ క్రిస్టియన్స్ వీఆర్ సపోజ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రియలైజేషన్. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. ఇక్కడ దేవుడు ఇప్పటి వరకు మనం ఎలాగ రియలైజ్ అవ్వాలో, ఏమేమి చేయాలో, ఎలా తిరగాలో ఇవన్నీ మనకని, ఇక్కడ దేవుడు మనల్ని ఆయన ఏం చేస్తారట? గుణపరుస్తారు. ఆయన మనల్ని గుణపరుస్తారు. హీ ఈస్ సెట్టింగ్ అవర్ హార్ట్స్. ఆ మొండితనము, మూర్ఖత్వాన్ని వదులుకున్నప్పుడు మనకి తెలుగులో ఒక ప్రోవర్బ్ ఉంటుంది. ఏమని ఉంటుంది? ఒక బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి ఒక పశువు దగ్గర, ఒక గాడిద దగ్గర, ఒక గేదె దగ్గర, ఒక ఆవు దగ్గర పెట్టొచ్చు. దాంతో తాగిస్తామా? అది తాగొద్దు అనుకుంటే తాగదండి. కానీ దానంతట అదే రియలైజ్ అయితే అది మాట వింటది. సో గాడ్ ఈస్ ట్రైంగ్ టు సెట్ అస్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చేత మనల్ని సెట్ చేయడానికి ఆయన పూనుకున్నారు. మనల్ని గుణపరుస్తాను అని ఆయన మాట ఇస్తున్నారు. మరి గుణపరిచినప్పుడు గుణపరచబడడానికి మన హార్ట్స్ని సిద్ధపరచుకోవాలి. తర్వాత ఆయన ఫర్గివ్ చేస్తాను, ఆయనకున్న ఒక కోపము, ఆ కోపము నుండి ఆయన మరలి ఆయన దయను మనకు చూపిస్తాను అంటున్నారు. ఆయన కోపము, వారి మీద ఉన్న నా కోపమును ఏం చేసుకుంటాను? చల్లార్చుకుంటాను. ఎప్పుడైతే నువ్వు ఆయన తట్టు తిరుగుతావో నీ మీద ఉన్న ఆయన కోపము ఏమైపోతుంది? అసలు ఎంత
తల్లిదండ్రుల కోపం అంతే కదా. ఎంత కోపం వచ్చినా పిల్లల్ని అమాంతంగా ఎత్తుకొని మళ్ళీ ముద్దు పెట్టుకుంటారు. వాళ్ళు మాట విన్నప్పుడు ఐఎమ్ సారీ డాడీ అని అన్నప్పుడు, సారీ మమ్మీ అన్నప్పుడు మళ్ళీ ఎన్ని ముద్దుల వర్షాన్ని కురిపిస్తావో, ఎంత ప్రేమను చూపిస్తావో. ప్రభు కూడా అంతే. ఆయన మన తండ్రి, ఆయన మన రక్షకుడు. ఆయన ఏం చేస్తాడంటే మనల్ని అమాంతంగా ఆయన కౌగిటిలో బంధించేసి ఆయన ప్రేమనంతా మనకి చూపిస్తారు. ఆయన కోపం అంతా చల్లారిపోతుంది. అలానే మనస్ఫూర్తిగా వారిని ఏం చేస్తానంటారు? స్నేహితును. అష్యూరెన్స్ ఇస్తున్నారు. యు విల్ బీ మై ఫ్రెండ్. ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ లాగా ఉందాము. విల్ షేర్ ఎవ్రీథింగ్. నా మాట మీరు విన్నట్లయితే ఫ్రెండ్స్ అన్నీ షేర్ చేసుకుంటారు. ఆయన సొత్తంతా నీకు ఇస్తారు. ఆయన జ్ఞానం అంతా నీకు ఇస్తారు. ఆయన ధననిదంతా నీదవుతుంది. ఆయనకి ఏదైతే ఉందో ఆ పవర్స్ అన్నీ నీవైపోతాయి. అబ్బా, అందుకని ఆయన అంటున్నారు, నేను నిన్ను స్నేహిస్తాను, నా కోపమును చల్లార్చుకుంటాను, నేను నిన్ను స్నేహిస్తాను అని మనకు ఒక అష్యూరెన్స్ అక్కడ మనకి ఇస్తున్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. ఆ తర్వాత ఇంకా చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. యాక్చువల్గా ఈ ఒక్క వర్డ్తో నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ అక్కడ కూర్చొని ఇదంతా చదువుతున్నప్పుడు పాయింట్ వైజ్ ప్రభు నాతో మాట్లాడినప్పుడు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో దెన్ ఐ థాట్ ఐ విల్ షేర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే, ఈ ఒక్క వర్డ్ నేను మాట్లాడాలనుకున్నాను. మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. మంచు మనందరికీ తెలుసు. మంచు ఉన్నట్లు ఆయన మనతో ఉంటారు. మంచు ఏం చేస్తుందండి? అది మనకి మంచు ఏం చేస్తుంది? నేచర్లో మంచుని చూసారా మీరు? మంచు డ్రాప్స్ పడడం చూసారా? మంచు ఏం చేస్తుంది? ఆ చెట్టుకి గ్రోత్నిస్తుంది, అది హెల్ప్ చేస్తుంది. నేను మన ఫ్యామిలీ ప్రేయర్లో మాట్లాడుతుంటే చిన్న పిల్లోడు చెప్పాడు, అరే మంచు దేనికి ఉపయోగపడద్దురా అంటే అది చెట్టును పెరగడానికి ఉపయోగిస్తుంది అన్నాడు. వాడికి ఎట్లా తెలుసా అనుకున్నా నేను. ఆ చెట్టు ఎదగడానికి మంచు ఉన్నట్లుగా ఆయన మనతో ఉంటారు. అంటే వాక్యము అది మనకి డ్యూటరానమీ 32:2 ఒకసారి చూడండి క్విక్గా. టైం లేదు రిఫరెన్స్లు ఇవ్వడానికి. ద్వితీయోపదేశ కాండము 32:2. నా ఉపదేశము వానవలే కురియును. ఉపదేశము అంటే దేవుని వాక్యమే కదా. ఓకే, మంచి దేవుని మాటలే కదా. ఉపదేశము వానవలే మన మీద కురియును. నా వాక్యము ఎలా ఉంటుందంటే, వాక్యము మంచు వలె లేత గడ్డి మీద పడు చినుకు వలె ఉండును. వాక్యము మంచుతో పోల్చబడింది ఇక్కడ. ఇంకా చాలా ఉన్నాయి, మీరు రిఫరెన్స్ల తర్వాత చూసుకోండి. వాక్యము అనేది అది మంచు వలె, అంటే వాక్యము చేత మనల్ని తడుపుతారు. శైలజ వచ్చిందో లేదో, వర్షధరగా రావా నా యేసయ్య అనే పాట ఉంటుంది. వీలైతే ఆ పాట మీరు ప్రార్థిస్తూ ఉండగా పాప పాడుతుంది, ఆ పాపకు వచ్చినట్లయితే. కాబట్టి ఆ వర్షము రావాలి. ఎండిపోయిన మన జీవితాలు, పాపపూరితమైన జీవితాలు, డ్రై అయిపోయిన మన లైఫ్కి దేవుడు ఈ రోజున ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. మంచు ఎలాగ తడుపుతుందో, మంచు ఎలాగా ఆ మొక్కను అభివృద్ధి చేస్తుందో, అలాగ నేను నీతోనే ఉంటాను, నిన్ను తడుపుతాను, నిన్ను ఎదిగేలాగా చేస్తాను. ఆ నరిష్మెంట్ అనేది నేను నీకు ఇస్తాను, ఒక న్యూ లైఫ్ని నేను నీకు ఇస్తాను అని ఆయన ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ డ్యూ అనేది ఎలాగా ఆ మొక్కతో ఉంటుందో ఆయన మనతోనే ఉంటాను అని అదొక పెద్ద మెసేజ్. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దాట్. చెట్టుకు ఉన్నట్లు మంచు అది ఎలా ఉంటుందో నేను నీతోనే ఉంటాను అని ఆయన చెప్తూ ఉన్నారు. తర్వాత చదవండి అన్న క్విక్గా. తామర పుష్పము పెరుగునట్లు అతడు తామర పుష్పము పెరుగునట్లు అభివృద్ధిని ఇస్తానంటున్నారు. మనతోనే ఉంటాను అంటున్నారు ఇక్కడ. మంచు ఎలాగుంటుందో ఆయన మనతోనే, ఎల్లప్పుడూ మనతోనే ఉంటాను అంటున్నారు. ఇక్కడ నీ జీవితంలో తామర పుష్పము పెరుగునట్లు నీకు అభివృద్ధిని ఇస్తాను. నువ్వు ఏ అభివృద్ధిని కోరుకుంటున్నావో అది ఆయన ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నారు, నీకు అష్యూరెన్స్ ఇస్తున్నారు. అలానే
ఉమ్, ఉమ్. ఇది ఎలా ఉంటుందో తెలుసా? వేళ్ళు తన్నితే పడతదా అండి? వేళ్ళు తన్నితే పడదు. ఆయన నీతో ఎలా ఉంటారంటే, నీవు రూట్ అవుట్ అయిపోయి లోపలికి రూట్స్ బలంగా పాతుకొని, నీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను ఇలాగ మరి మీకు చెప్పానో జూమ్ లో చెప్పానో గానీ, ఇక్కడ మనకు ఒక వేప చెట్టు వేసాం. చిన్న మొక్క అయితే అక్కడ వేస్తే పెద్దది అవుతుంది అన్న ప్రతిరోజు చెప్తారు. చూసినప్పుడల్లా చెప్తారు, అమ్మాయి దాన్ని కట్ చేయించు అంటారు. ఎందుకో తెలుసా? ఆ రూట్స్ బలంగా వెళ్ళిపోతే ఈ బిల్డింగ్ కూడా ఏం చేసేస్తుంది అది? ఈ బిల్డింగ్ అంత స్ట్రాంగ్ ఫౌండేషన్. నీకు అలాంటి సమస్యలు నీ జీవితానికి వచ్చిన, నువ్వు క్రీస్తులో వేరు తన్నినట్లయితే ఆ బిల్డింగ్ ని, ఆ స్ట్రాంగ్ ఆ సిన్ఫుల్ రూట్స్ ని ఏం చేసేస్తావు అంటే, బిల్డింగ్ ని ఇలాగ పడగొట్టేయగలుగుతావు. నీ సమస్య ఎంత గొప్పదైనా నువ్వు క్రీస్తులో వేరు తన్నులాగున ఆయన నిన్ను చేసినప్పుడు, నువ్వు ఒబే అయితే నీ సమస్య అది నీ రూట్స్, నీ వేళ్ళు ఇలాగా ఆ సమస్యని ఇట్టే తీసేస్తాయి. యు నో నీడ్ టు వర్క్ ఆన్. క్రీస్తులో వేరు తన్ననందువల్ల సమస్య మనల్ని పడేస్తుంది. కానీ ఇక్కడ దేవుడు మనకు ఒక ప్రామిస్ చేస్తున్నాడు. ఏంటంటే, నీవు వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్లను తన్నుదురు. లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు అది తన్నుతారు అని దేవుడు మనకు చెప్తున్నాడు. అలానే అతని కొమ్మలు ఏమవుతాయి అంటే విశాలముగా పెరుగుతాయి. ఇక అనేక మందికి ఆశ్రయముగా నిన్ను చేస్తారు ప్రభు. నీవే ఒకరి మీద డిపెండ్ అయ్యే స్టేజ్లో ఉన్నావా? క్రీస్తు తట్టు తిరిగి వేళ్ళు తన్నితే నీవే విస్తరించి అనేక దేశాలలో ఉన్న వారిని కూడా ఆదరించగలిగిన ఉన్నతమైన, ఇలా డబ్బులు అమ్మో రేపటికి ఏమవుతుందో అనుకునే స్టేజ్లో నుంచి తీసుకో 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 అని లక్షలు అలా ఇవ్వగలిగిన స్టేజ్కి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. ఆమేన్. అవునంటారా కాదంటారా? దేవుని తట్టు తిరగండి చాలు. ఆయన నిన్ను పెరిగేలాగా చేస్తారు, అభివృద్ధి పొందేలాగా చేస్తారు. అలానే ఒలీవ చెట్టుకు కలిగిన సౌందర్యము అతనికి కలుగును. అసలు ఎన్ని ప్రామిస్లండి! సౌందర్యము, ఆ అందము, నీ నీ యొక్క పర్సనల్ గా నీ బ్యూటీ పెరుగుతుంది, నీ కుటుంబం అందంగా ఉంటది, నీ ఉద్యోగము, యోసేపు ఎక్కడికి వెళ్తే ఎక్కడ అభివృద్ధి కలిగిందో అలాంటి అభివృద్ధి నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడికి బంగారమే. దేవుడు నిన్ను అలాగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని ఆయన ఆశపడుతున్నారు. సౌందర్యము అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన, నువ్వు సువాసన వెదచల్లే వ్యక్తిగా చేస్తాను అంటూ ఉన్నారు. తర్వాత అతని నీడ యందు నివసించు వారు మరలి వత్తురు. ఒకప్పుడు నీ దగ్గర ఉన్న వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోతే వాళ్ళందరూ తిరిగి మళ్ళీ నీ చెంతకే వస్తారు. అమ్మో వీడు డబ్బులు అడుగుతాడు, ఫోన్ ఎత్తకూడదు అనుకున్నారనుకో, రేపొద్దున ఆడే ఫోన్ చేసి అక్క కొంచెం డబ్బులు ఇవ్వా, తమ్ముడు కొంచెం డబ్బులు ఇవ్వని మనల్ని అడుగుతారు. మరలా తిరిగి వాళ్ళందరూ నీ దగ్గరికే వస్తారట. ధ్యానము వలె వారు తిరిగి ధాన్యము వలె వారు తిరిగి మొలతురు, మళ్ళీ మొలుస్తారు, మళ్ళీ వికసిస్తారు, మళ్ళీ పరిమళిస్తారు. ఇక ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేంటి? ఈ బొమ్మలతో నాకు పనేంటి? నా శక్తితో నాకు పనేంటి? ఈ గుర్రములతో నాకు పనేంటి? ఈ అశ్షూరియులతో నాకు పనేంటి? ఏ పని నాకు లేదు, నాకెవరితో పని లేదు. బికాస్ గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ మీ, గాడ్ బ్లెస్సెడ్ మీ అని మనము చెప్పగలుగుతాము. అక్కడ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఇంకా ఏంటి, ఇంక వీటితో నాకు నిమిత్తం ఏంటి? ఏమీ లేదు ప్రభు, నా వలనే నీకు ఫలము కలుగును. ఆ లాస్ట్ వర్స్ మనం చూసినట్లయితే, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. ఇవన్నీ చెప్పి ఎవరికి ఈ వర్డ్స్ అర్థమవుతాయి అంట? జ్ఞానులకే అర్థమవుతాయి. లేకపోతే మనము లోకం వైపు చూసి వాళ్ళు పెరుగుతున్నారు, వీళ్ళు పెరుగుతున్నారు, వాళ్ళు అలా అభివృద్ధి చెందారు, నేనేంటి ఇలా అయిపోయాను, ప్రభువు నమ్ముకున్నా నేను అని మనం ఏడుస్తూ ఉంటాము. ఇది ఎవరికి అర్థమవుతుంది అంటే జ్ఞానులకు మాత్రమే అర్థమవుతుంది.
జ్ఞానులు మాత్రమే వారు పెదవులను దేవునికి అర్పించగలుగుతారు. జ్ఞానులు మాత్రమే దేవుని యొక్క అభివృద్ధిని పొందగలుగుతారు. కాబట్టి వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందరు. కానీ తిరుగుబాటు చేయువారి దారికి అడ్డము కనుక వారు త్రొట్టిల్లుదురు. సో తిరుగుబాటు స్వభావములో నుండి, దేవుని యొక్క మాటలకు విధేయత చూపించలేని స్వభావాలలో నుండి మనము ఎంత కాలము ఇలానే ఉంటూ ఉందామా? అందులో నుంచి బయటకు వద్దామా? దట్ ఈజ్ అవర్ క్వశ్చన్ టుడే. ఏం చేద్దాం? ఆలోచించండి. జస్ట్ అట్లా లోబడిపోతే చాలు. ఎన్ని ప్రామిసులు చేశారు ఆయన, అవన్నీ మనకిస్తారు. మనము తిరుగుబాటు చేస్తున్నంత కాలము ఏదో ఉంటది, నన్ను విడిచి బద్దలైన తొట్లను తొలిపించుకున్నారు అని ఉంటది. నన్ను ఎంతకాలము రెండు తలంపుల మధ్య ఉంటారు? నన్ను విడిచి బద్దలైన తొట్లను తొలిపించుకొని నూతి దగ్గరికి వెళ్ళి తోడి 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 చేతులు కాసే వరకు తోడి తొట్టిని నింపి ఒక బిందె మోసుకొని భుజాలని నల్లగైపోయే వరకు మోసుకొని తీసుకొచ్చి తొట్లో పోసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకొకటి తోడుకొచ్చి మళ్ళీ పోసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తోడుకొచ్చి మళ్ళీ పోసి అబ్బా ఎన్ని పోసావో, లాస్ట్కి ఆ తొట్టి ఎప్పటికైనా నిండుతుందా? నువ్వు చచ్చిపోయే లోపు నిండుద్దా? మన బ్రతుకులు ఎందుకు నిండట్లేదో తెలుసా? జీవజలపు ఊట అయిన నన్ను విడచి బద్దలైన తొట్లను తొలిపించుకున్నావు. అందుకనే మన బ్రతుకులు ఇలానే ఉంటున్నాయి. నిస్సహాయ స్థితిలో ఉంటున్నాము, నిర్జీవముగా ఉన్నాము, బ్రతికి ఉన్నాము అనుకుంటున్నాము, కానీ సంతోషము లేని దినాలు మన జీవితంలో. ఎక్కడ చూసినా అసంతృప్తి మన బ్రతుకుల్లో ఏలుబడి చేయడానికి ఒకటే రీజన్, దేవుణ్ణి విడచి మనము మూర్ఖులుగా మొండితనముతో మన యొక్క శక్తి మీదే, అశూరియుల యొక్క స్ట్రెంగ్త్ మీదే ఆధారపడడాన్ని బట్టి వీఆర్ స్ట్రగులింగ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కసారి ఆలోచన చేయండి. వై కాంట్ వి సరెండర్ అవర్ సెల్ఫ్ టు గాడ్? ఆయనకి అర్పించవలసినవి అర్పిస్తే చాలు. హీ ప్రామిస్డ్ ఎ లాట్. 10 ప్రామిస్లు ఉన్నాయి అక్కడ, నేను నెంబర్ వేసుకున్నా. 10 ప్రామిస్లు నీ జీవితంలో ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఒక్క మాట చెప్తావా? రియల్గా రియలైజేషన్తో, ఐఎమ్ సారీ లార్డ్, I am surrendering myself to you. I don't want to depend on anything. I want to depend on you అనే చిన్న మాట చెప్పగలుగుతావా? నిజముగా అలాంటి 10 blessings నీ జీవితంలో చూడాలి అనుకుంటే లేచి నిలవబడి ఒక చిన్న సమర్పణ, నిజమైన సమర్పణ. ఎవరో లేచారని నువ్వు లేవద్దు. నీకు నిజంగా అలాంటి సమర్పణతో, దేవా నన్ను నీకు అర్పిస్తున్నాను అని చెప్పగలిగితే, మంచుకు ఉన్నట్లు నాతో ఉంటావా? ఎండిపోయిన నా జీవితం మీద మంచు కురిపిస్తావా? నన్ను తడుపుతావా? వర్షధరగా రావా నా యేసయ్య అనే చిన్న మాట పలకగలుగుతావా? ఆయన నీ పక్కనే ఉన్నారు, నీతోనే ఉన్నారు, నీ హృదయంతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నువ్వు ప్రామిస్ చేస్తావా? యు నో నీడ్ టు స్ట్రగుల్ ఎనీథింగ్. నువ్వు ఏడవలసిన పని లేదు, నువ్వు దుఃఖపడవలసిన పని లేదు, నువ్వు ప్రయాసపడవలసిన పని లేదు. ఓన్లీ థింగ్, మన స్టబర్న్నెస్ని వదిలేయగలిగినట్లయితే, మన మూర్ఖత్వాన్ని వదిలేయగలిగినట్లయితే ఆయన బ్లెస్సింగ్స్ని మనం చూడగలుగుతాము. ప్రార్థన చేసుకుందాం.